హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ఈ సెషన్లో మీకు సొసైటీ సమాజానికి సంబంధించి కుటుంబం ఈ టాపిక్ గురించి మనం పార్ట్ 2 వీడియో ప్రీవియస్గా ఆల్రెడీ మనం ఫ్యామిలీ అంటే ఏంటి, దాని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అవునా, ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ముఖ్య లక్షణాలు, ఇవన్నీ మనం డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో. దానికి కంటిన్యూషన్గానే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ స్ట్రక్చర్, ఓకే, ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మీకు ఇది. ఫ్యామిలీ కుటుంబంకి సంబంధించి స్ట్రక్చర్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ పైన బేస్ అయ్యి ఫ్యామిలీ అనేది ఎలా ఏర్పడుతుంది, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, లైక్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి ఈ ఫ్యాక్టర్స్ పైన బేస్ చేసుకొని. సో అవి ఏంటి అనేది కంప్లీట్గా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఎవ్రీ వన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రంథాలయ్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, సో దట్ మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి, ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరు మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీకు కంప్లీట్గా ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో. అండ్ మీకు క్లాసెస్ విన్న తర్వాత ఎక్కడి నుండి ఏ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది కంప్లీట్గా మీకు ఒక ఐడియా, ఓకే. సో ప్రాక్టీస్ కోసం మనం ఆల్రెడీ గ్రంథాలయ్ యాప్ని లాంచ్ చేసాము. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి గ్రంథాలయ్ అని యాప్ టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు 15th ఏప్రిల్ వరకు ఆఫర్ ప్రైస్ ఉందండి. సో హరియప్, మీకు ఆఫర్ ఎండ్ అవ్వబోతుంది వెరీ సూన్. 299 రూపాయలకు మాత్రమే ఇప్పుడు మీకు 18 టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఈ టెస్ట్ల యొక్క ప్రైస్ 999 రూపీస్ అనమాట. బట్ మన ఫస్ట్ లాంచ్ ఫస్ట్ టెస్ట్ సిరీస్ కాబట్టి మీకు ఆఫర్ ప్రైస్ అనేది 15th ఏప్రిల్ వరకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే హరియప్ గైస్ అండ్ గ్రాబ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఓకేనా. మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అవి మీకు ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లతో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి దీంట్లో. మీకు మొత్తంగా 2700 క్వశ్చన్స్ కవర్ చేసాం, అంటే ఒక్కొక్క పేపర్లో 150 క్వశ్చన్లు అనమాట మీకు, ఓకే. సో మీకు రియల్ టైమ్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉందో దాని బేస్డ్గానే టైం అండ్ అలాగే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం అకార్డింగ్ టు యువర్ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ డిజైన్ ద పేపర్స్, ఓకేనా. అండ్ అలాగే మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కానివ్వండి, క్విజెస్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో డూ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ గ్రంథాలయ్. మీకు వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాము. ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ అండి, కుటుంబం యొక్క నిర్మాణం. సో కుటుంబం ఎలా ఏర్పడుతుంది అంటే ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కుటుంబం యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ అనేది. ఆ 6 ఫ్యాక్టర్స్ ఏంటి మరి అంటే, ఒకటి ఎలా ఏర్పడుతుంది ఫ్యామిలీ అనేది, మ్యారేజ్ ద్వారా, అంతే కదా అండి, మ్యారిటల్ రిలేషన్షిప్ ద్వారా. ఇంకొకటి ఏంటి అంటే అథారిటీ, ఓకే, అథారిటీ ద్వారా ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాము. ఇంకొకటి ఏంటంటే డిసెంట్ అండి. అండ్ ఆ తర్వాత రెసిడెన్స్, అంటే ఎక్కడ నివసిస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఫ్యామిలీ అనేది కేటగరైజ్ అవుతుంది. అండ్ అలాగే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో అనే దానిపైన కూడా మనకి అంటే మెంబర్షిప్ అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అండి, యాన్సెస్టర్స్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి వారసత్వం ప్రకారంగా ప్రాపర్టీస్ ఎవరుండి ఎవరికి వెళ్తాయి, సో ఇలా, ఓకేనా. సో మొత్తంగా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 6 ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ 6 ఫ్యాక్టర్స్ పైన బేస్ చేసుకొని ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు మ్యారేజ్ పైన బేస్ అయ్యి ఫ్యామిలీ ఎన్ని విధాలుగా ఏర్పడుతుంది, అథారిటీ పైన బేస్ అయ్యి ఫ్యామిలీ ఎన్ని విధాలుగా ఏర్పడుతుంది. ఇప్పుడు రెసిడెన్స్ అన్నాము, మెంబర్షిప్ అన్నాం, అంటే తక్కువ మంది ఉంటుందని స్మాల్ ఫ్యామిలీ అని, ఎక్కువ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీలో కంపోజిట్ ఫ్యామిలీ అని, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని. సో ఇలా అన్ని టైప్స్ని మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్దాము. అందుకోసమే నేను మీకు ప్రీవియస్గా పార్ట్ 1 ఫినిష్ చేశాను. సో దీంట్లో స్పెషల్గా మనం స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ మ్యారేజ్ అండి. సో ఇక్కడ పెళ్లి పైన, వివాహం పైన ఆధారపడి ఒక కుటుంబం అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటే, దీంట్లో బేసిక్గా 3 టైప్స్ ఉంటాయండి. అంటే ఫ్యామిలీ అనేది 3 రకాలుగా ఏర్పడుతుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే మోనోగామస్ అండి. సో మోనోగమి అంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసామా, అంటే అంటే ఏంటి, ఒక ఫీమేల్ ఒక మేల్తో మ్యారిటల్ రిలేషన్షిప్ ఉండి సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు ఇక్కడ చిల్డ్రన్ బోర్న్ అవుతారు. సో అలా ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది, 1 ఫీమేల్ అండ్ 1 మేల్ అండి. నెక్స్ట్ ఇంకొక రకమైన ఫ్యామిలీ ఏంటి, రెండో రకంది అంటే బహుభార్యత్వం, అంటే పాలీగైమస్ అండి, ఓకేనా, పాలీగైమస్ అన్నమాట. ఈ పాలీగైమస్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక మేల్, ఓకే, బహుభార్యత్వం అన్నారు. ఏంటండి ఇది,
బహు భార్యత్వం అన్నమాట. సో బహుభార్యత్వం అంటే ఇక్కడ బహు భార్య అంటే వన్ మేల్ మెనీ నంబర్ ఆఫ్ ఫీమేల్స్ అండి. ఓకేనా, మెనీ నంబర్ ఆఫ్ ఫీమేల్స్ తో సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు అలా ఏర్పడే ఫ్యామిలీని పాలీగామస్ ఫ్యామిలీ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ఎంతమంది వివాహం చేయదు, ఒక మేల్ నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ని వివాహం చేసుకున్నప్పుడు అది ఓకేనా మ్యారిటల్ రిలేషన్షిప్ పెట్టినప్పుడు దాన్ని అలా ఏర్పడిన ఫ్యామిలీ కుటుంబాన్ని బహుభార్యత్వ కుటుంబం అని అంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే పాలీ ఆండ్రస్ అండి. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, మోనోగామస్, పాలీగామస్, పాలీ ఆండ్రస్ అని. ఎందుకంటే ఇవి నెక్స్ట్ కూడా మనకి ఇప్పుడు లైక్ డిఫరెంట్ టైప్ 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దాంట్లో మళ్ళీ ఇవి రిపీట్ అవుతాయి. సో అందుకే చెప్తున్నాను, మీరు స్టార్టింగ్ లో గుర్తుపెట్టుకోండి. పాలీ ఆండ్రస్ అంటే బహుభర్తత్వం, అంటే ఒక ఫీమేల్ ఓకేనా, ఒక ఫీమేల్ మెనీ నంబర్ ఆఫ్ మేల్స్ ని మ్యారేజ్ చేయడం, ఓకే మ్యారిటల్ స్టేటస్ పెట్టుకోవడం అన్నమాట. వన్ ఫీమేల్ మెనీ నంబర్ ఆఫ్ మేల్ అండి. ఓకేనా, సో ఇలా ఏర్పడిన ఒక ఫ్యామిలీని బహుభర్తత్వ కుటుంబం అని అంటారు. ఓకేనా, పాలీ ఆండ్రస్ ఫ్యామిలీ. సో ఇలా మ్యారేజ్ పైన డిపెండ్ అయ్యి 3 రకాలుగా ఫ్యామిలీస్ అనేవి ఏర్పడొచ్చు. మాక్సిమం మోనోగామస్ ఫ్యామిలీ మనకి ఇప్పుడు కామన్ గా ఎక్కడ చూస్తామండి, ఇండియన్ ఫ్యామిలీస్ అన్ని కూడా మాక్సిమం మనం భారతీయ సమాజంలో ఉన్నవి మోనోగామస్ ఫ్యామిలీసే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ దేనిపైన అండి మనం డిస్కస్ చేద్దాము, బేస్డ్ ఆన్ అథారిటీ అండి. సో బేస్డ్ ఆన్ అథారిటీ పైన ఓకేనా, బేస్డ్ ఆన్ అథారిటీ కూడా ఈ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకొని ఫ్యామిలీ అనేది 2 విధాలుగా ఏర్పడుతుంది. ఒకటేమో పాట్రియార్కల్ ఫ్యామిలీ అండి. ఏంటది? పాట్రియార్కల్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్ ఏమో మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ. సో మ్యాట్రియార్కల్ ఫ్యామిలీస్ అన్నాము. మ్యాట్రీ నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్యాట్రిలీనియల్ అవునా. సో మనం థియరీస్ ఆఫ్ ఆరిజిన్ లో డిస్కస్ చేసాం. ప్యాట్రీ అంటే ఏంటి అంటే ఇక్కడ జనరల్ గా అథారిటీ అన్నాము, అంటే ఫ్యామిలీలో డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, డెసిషన్స్ తీసుకునే పవర్ ని బేస్ చేసుకుని ఫ్యామిలీస్ అనేవి కేటగరైజ్ అవుతాయి అన్నమాట, కుటుంబాలు అనేవి. ఇప్పుడు ఇక్కడ పాట్రియార్కల్ ఫ్యామిలీలో ఏంటంటే మేల్ ఓకేనా, డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, ఫాదర్ కి లేదా మేల్ కి అనమాట. సో మేజర్ గా మనకి ఇక్కడ ఇండియాలో ఎక్కువ ఫ్యామిలీస్ పాట్రియార్కలే ఉంటాయి. మ్యాట్రియార్కల్ ఏంటండి, డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, మదర్ కి, దట్ ఈస్ ఫీమేల్ కి ఉంటుంది అనమాట మ్యాట్రియార్కల్ ఫ్యామిలీలో. మేజర్ గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే కాశీ ట్రైబ్స్ ఎక్కువగా మ్యాట్రియార్కల్ ఉంటాయండి మేఘాలయలో. అండ్ అలాగే నాయర్ ఫ్యామిలీస్ కేరళలోని నాయర్ ఫ్యామిలీస్ కూడా మ్యాట్రియార్కల్ ఉంటాయి. ఓకేనా, అండ్ ఇక్కడ పాట్రియార్కల్ ఏమో ఎస్పెషల్లీ ఒరన్స్, జార్ఖండ్ సంబంధించి ఒరన్స్ ఎవరైతే ఉన్నారో సో అక్కడ వాళ్ళు ఎక్కువగా పాట్రియార్కల్. మాక్సిమం ఇండియాలో మోస్ట్ కామన్ గా పాట్రియార్కలే ఉంటుంది. మేల్ డెసిషన్ మేకింగ్ పవర్ ఫాదర్ కు ఉంటుంది ఫ్యామిలీస్ లో, అవునా, తండ్రికి ఉంటుంది. సో ఇది పితృవంశం అనమాట, ఇది మాతృవంశం. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా పాట్రియార్కల్ అండ్ మ్యాట్రియార్కల్ అనేవి. ఓకేనా, ఇలా అథారిటీ పైన బేస్ చేసుకుని 2 విధాలుగా కుటుంబం అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే డిసెంట్ అండి. మరి ఈ డిసెంట్ అంటే ఏంటంటే ఇది వంశానుక్రమం అండి. వంశానుక్రమం అంటే ఏంటి, బ్లడ్ రిలేషన్ ద్వారా ఏర్పడే ఫ్యామిలీస్ అనమాట. అంటే జనరేషన్స్, ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ 3 to 4 జనరేషన్స్ ఉంటాయి కదా ఇలా మనకి ఒక్కొక్కటిగా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏంటంటే మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, సో వీళ్ళకి మ్యారేజ్ అయింది. తర్వాత ఏంటి ఇక్కడ చిల్డ్రన్, సపోజ్ ఒక బాయ్ ఒక గర్ల్, సో ఇలా చిల్డ్రన్ లైక్ వన్ బాయ్ అండ్ వన్ గర్ల్, మళ్ళీ వీళ్ళకు మ్యారేజ్ అవుతుంది అవునా. ఇప్పుడు సపోజ్ బాయ్ ఉంటే ఇక్కడ ఫీమేల్ తో అండ్ ఇక్కడ గర్ల్ ఉంటే మేల్ తో, సో మళ్ళీ వీళ్ళకి చిల్డ్రన్, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళ రిలేషన్ ఏంటండి 3 జనరేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటి, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అవుతారు, ఇక్కడ ఉన్న మేల్ అండ్ ఫాదర్ అండ్ మదర్, అవునా. సో అలా మనవలు మనవరాళ్ళు, సో ఇలా వంశానుక్రమంగా బ్లడ్ రిలేషన్స్ ద్వారా ఏర్పడుతుంది అనమాట. ఓకేనా, సో అలా దీంట్లో కూడా మళ్ళీ అంటే ఏర్పడే ఫ్యామిలీస్ డిసెంట్ ద్వారా ఎన్ని ఫ్యామిలీస్ ఏర్పడతాయి అంటే, డిసెంట్ ద్వారా ఒకటేమో పాట్రిలీనియల్ ఫ్యామిలీ అండి. పాట్రిలీనియల్ ఫ్యామిలీ ఇందాక చెప్పాను కదా, ఫాదర్ సైడ్ రిలేషన్ అనేది ఉంది ఇక్కడ. ఓకేనా, సపోజ్ ఇక్కడ ఫాదర్ రిలేషన్ ఇలానే కంటిన్యూ అవుతుంది అంటే పాట్రిలినియల్ అవుతుంది. మ్యాట్రిలీనియల్ అంటే మదర్ బ్లడ్ రిలేషన్ అండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బైలీనియల్ అంటారు, అంటే వంశకర్తగా ఎవరున్నారు. ఇప్పుడు కొన్ని బైలీనియల్ లేదా డబుల్ డిసెంట్ అని కూడా అంటారనమాట. అంటే మదర్ ఇంకా ఫాదర్ ఇద్దరిని కూడా ఇక్కడ వంశకర్తలుగా చూస్తారు. సో అలాంటి ఫ్యామిలీస్ ని ఏమంటారంటే బైలీనియల్ ఫ్యామిలీస్ అని అంటారు. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే బైలాటరల్ డిసెంట్ అండి. బైలాటరల్ డిసెంట్ అంటే ఇక్కడ ఐదర్ మదర్ నైనా లేదంటే ఫాదర్ నైనా, ఓకేనా, లైక్ వంశకర్తగా వాళ్ళు చూడడం జరుగుతుంది, ఓకే, రిగార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలా
వంశానుక్రమంగా కూడా ఫ్యామిలీస్ అనేవి ఏర్పడతాయి బేస్డ్ ఆన్ ద బ్లడ్ రిలేషన్. ఎవరు వంశకర్తగా ఉన్నారు అనే దానిపైన డిపెండ్ అయ్యి కూడా కుటుంబాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ రెసిడెన్స్ అండి. నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ ఇది మనకి బేస్డ్ ఆన్ రెసిడెన్స్. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట ఏదైతే ఉంటుందో సో ఈ జంట ఎక్కడ నివసిస్తున్నారు అనే దానిపైన కూడా కుటుంబాలు అనేవి ఏర్పడతాయి. సో దీంట్లో మీకు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి ఏర్పడతాయి. దేనిపైన బేస్ చేసుకొని? రెసిడెన్స్ పైన. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్యాట్రీ లోకల్ అండి. ప్యాట్రీ లోకల్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మాక్సిమం మన ఇండియన్ ఫ్యామిలీస్ లో మేజర్ గా మనం చూసేది ఏంటి? బాయ్ అండ్ గర్ల్, లైక్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. సో ఇక్కడ పెళ్ళైన తర్వాత ఎవరింటికి వస్తారు? హస్బెండ్ ఇంటికి వైఫ్ వస్తుంది, అవునా? సో అలా వచ్చి ఒక ఫ్యామిలీని ఏర్పాటు అవుతుంది, అవునా? అక్కడ ఏర్పడిన కుటుంబాన్ని ఏమంటారంటే ప్యాట్రీ లోకల్ అంటారు. ఓకేనా? హస్బెండ్ ఇంటికి వైఫ్ రావడం దాన్ని. సెకండ్ వన్ ఏంటి? మ్యాట్రీ లోకల్ లేదా యుగ్జారికల్ అని కూడా అంటారు దీన్ని. యుగ్జారి లోకల్ ఫ్యామిలీ అని కూడా అంటారు, అవునా? సో ఇక్కడ ఏంటంటే వైఫ్ హోమ్ లో, ఓకేనా? సో హస్బెండ్ వైఫ్, ఇప్పుడు మనం ఏమంటాం ఇల్లరికం అంటాం కదా జనరల్ గా, ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో హౌస్ అంటే వైఫ్ ఇంటికి వెళ్ళి అక్కడ కాపురాన్ని పెట్టినప్పుడు, అంటే లైక్ వాళ్ళు ఫ్యామిలీని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మ్యాట్రీ లోకల్ ఫ్యామిలీ అని అంటారు, ఓకేనా? అండ్ ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాట్రీ లోకల్ ఏంటి అంటే కాశీ ట్రైబ్స్ మేఘాలయ అండ్ అలాగే నాయర్స్ ఆఫ్ కేరళ అండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ రెసిడెన్స్ కి సంబంధించి ఇది కూడా బై లోకల్ ఫ్యామిలీ అన్నమాట. ఈ బై లోకల్ ఫ్యామిలీ ఏంటి అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే డిస్కస్ చేసి డిసైడ్ అవ్వాలి. వీళ్ళు ఎక్కడైనా ఐదర్ హస్బెండ్ ఇంట్లో అయినా లేదంటే వైఫ్ ఇంట్లో అయినా ఫ్యామిలీని ఏర్పాటు చేసినప్పుడు, ఓకేనా? ఇప్పుడు ప్యాట్రీ లోకల్ ఉంది, మ్యాట్రీ లోకల్ ఉంది. సో దీంట్లోకి రెండు వస్తాయి అన్నమాట. సో అలా ఏర్పడిన ఫ్యామిలీని అంటే ఇక్కడ వీళ్ళిద్దరు డెసిషన్ పైన వీళ్ళు డిస్కస్ చేసి డిసైడ్ అవ్వచ్చు అన్నమాట. సో అలా ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బై లోకల్ ఫ్యామిలీ అని అంటారు. వాళ్ళు ఎక్కడ నివసించవచ్చు అనేది వాళ్ళు డిస్కస్ చేసి పెట్టవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే అవెన్యూ లోకల్ అండి. సో అవెన్యూ లోకల్ ఫ్యామిలీ అనేది ఏంటి మరి? సో ఇక్కడ అవెన్యూ లోకల్ ఫ్యామిలీ అన్నారు. అవెన్యూ లోకల్ ఫ్యామిలీ ఏంటంటే మటర్నల్ అంకుల్ హోమ్ అండి. అంటే మేనమామ ఇంట్లో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసినప్పుడు, ఓకేనా? సో ఇది అవెన్యూ లోకల్ ఫ్యామిలీ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మాతుల స్థానిక అని కూడా అంటారు మేనమామ ఇంట్లో. అండ్ మటర్నల్ అంకుల్ హోమ్ అండి. సో మేజర్ చాలా తక్కువ అన్నమాట ఇండియాలో మేనమామ ఇంట్లో ఫ్యామిలీని లైక్ ఉండడం అక్కడ వెళ్ళి. సో జనరల్ గా ఇది ఏంటంటే లైక్ మనకి బ్రిటిష్ కొలంబియాకి సంబంధించి హైదా కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఇది అవెన్యూ లోకల్ ఫ్యామిలీని ఏర్పాటు చేస్తారు. అండ్ అలాగే నాయర్స్ ఆఫ్ కేరళ కూడా అండి, నాయర్స్ ఆఫ్ కేరళ, ఓకేనా? సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ద అవెన్యూ లోకల్ ఫ్యామిలీ అన్నమాట. ఫిఫ్త్ వన్ ఏంటంటే నియో లోకల్ ఫ్యామిలీ అండి. ఈ నియో లోకల్ కుటుంబం ఏంటి అసలు? నియో లోకల్ ఫ్యామిలీ అంటే అసలు ఇక్కడ ఇప్పుడు మేనమామ ఇంట్లో కాదు, హస్బెండ్ ఇంట్లో కాదు, వైఫ్ ఇంట్లో కాదు, వాళ్ళు డిసైడ్ అవ్వడం కాదు. కంప్లీట్ గా వాళ్ళు వెళ్ళి వేరే చోట అంటే ఒక కొత్త ఇంట్లో ఫ్యామిలీని ఏర్పాటు చేసినప్పుడు ఎట్ న్యూ హోమ్, ఓకేనా? సో స్పెషల్ గా ఏంటంటే ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం ఎక్కువగా అంటే చెంచు ట్రైబల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మేజర్ గా ఈ నియో లోకల్ ఫ్యామిలీస్ ని ఏర్పాటు చేస్తారు, ఓకేనా? సో ఇలా వాళ్ళు ఎక్కడ నివసిస్తారు, కొత్తగా పెళ్ళైన జంట రెసిడెన్స్ ని బేస్ చేసి కూడా ఇలా 5 విధాలైన కుటుంబాలు ఏర్పడడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బేస్డ్ ఆన్ ద రెసిడెన్స్ అండి. ఓకే, నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అదేంటంటే వారసత్వం. అంటే ఇన్హెరిటెన్స్ ని బేస్ చేసుకొని ఫ్యామిలీస్ అనేవి ఎలా ఏర్పడతాయి మరి అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ అనేవి ఎలా క్లాసిఫై అవుతాయి అంటే మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ అని, ఏంటండి మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ అండ్ ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీ అన్నాము. సో ఇక్కడ ఏంటంటే వారసత్వం అన్నాం అంటే ఇన్హెరిటెన్స్ ఇంకా యాన్సెస్ట్రీ అంటే ప్రాపర్టీస్ అనే వారసత్వం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇప్పుడు మ్యాట్రిలీనియల్ లో ఏంటంటే మదర్ నుండి డాటర్ కి ప్రాపర్టీస్ అనేవి వెళ్ళినప్పుడు, ఎప్పుడు మదర్ నుండి డాటర్ కి, ఓకేనా? అది అలా వారసత్వం జరిగిన దాన్ని మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ ఏర్పడుతుంది. ప్యాట్రిలీనియల్ అంటే ఏంటి? ఫాదర్ నుండి సన్ కండి, ఓకేనా? ఫాదర్ నుండి సన్ కి. సో దీని ఎక్కువగా ఏంటంటే ప్యాట్రిలినియల్ ఇండియాలో ఎక్కువగా ఉండే కుటుంబాలు దేని ద్వారా అంటే ఇన్హెరిటెన్స్ ద్వారా ఫామ్ అయినవంటే ప్యాట్రిలినియలే ఉంటాయి మాక్సిమం ఇండియాలో. ఫాదర్ నుండి సన్ కి, అలా నెక్స్ట్ జనరేషన్స్ కి ఇన్హెరిటెన్స్ అనేది వెళ్తూ ఉంటుంది, ఓకేనా? సో ఇలా వారసత్వంగా వెళ్తూ ఉంటాయి ఫ్యామిలీస్ అనేవి. ఈ విధంగా క్లాసిఫై అయ్యాయి ప్యాట్రిలీనియల్ ఇంకా మ్యాట్రిలీనియల్ బేస్డ్ గా. ఓకే, సో మదర్ టు డాటర్ మేజర్ గా ఏంటంటే ఇవి యాక్చువల్ గా చాలా తక్కువ ఉంటాయండి
ఎక్కడ అంటే ఎస్పెషల్లీ మనం ఇందాక కొన్ని డిస్కస్ చేసాం కదా, కాశీ ట్రైబ్స్ అని, నాయర్స్ ఆఫ్ కేరళ అని. సో ఇవి ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ అవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బెటర్ టు నోట్ డౌన్. ఓకే, మ్యాట్రిలీనియల్, మ్యాట్రియార్కియల్ ఫ్యామిలీస్ ఇవి ఎక్కువగా కాశీ ట్రైబ్స్ ఇంకా నాయర్ ట్రైబ్స్ ఆఫ్ కేరళ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద లాస్ట్ వన్ అదేంటంటే మెంబర్షిప్. ఓకేనా, సో ఎంతమంది ఒక ఫ్యామిలీలో నివసిస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఫ్యామిలీస్ అనేవి క్లాసిఫై అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ప్రైమరీ ఫ్యామిలీ ఉంటుంది. ఏంటండి ఫస్ట్ వన్ ప్రైమరీ ఫ్యామిలీ అంటే ఇక్కడ ప్రాథమిక కుటుంబం అన్నమాట. ఇది ఏంటంటే అది ప్రాథమిక కుటుంబం. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటి ఈ క్లాసిఫికేషన్ లో? సెకండ్ వన్ వచ్చేసి కాంపోజిట్ లేదా స్టెప్ ఫ్యామిలీ. ఓకే, స్టెప్ ఫ్యామిలీ, బ్లెండెడ్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఇది సమిశ్ర కుటుంబం. ఓకే, సమిశ్ర కుటుంబం అన్నమాట. అలా మెంబర్షిప్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే దీంట్లో ప్రైమరీ ఫ్యామిలీని యాక్చువల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా, ఫస్ట్ వన్ ప్రైమరీ ఇక్కడ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అండి. ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీ ఏంటంటే ఇందులో మ్యారీడ్ కపుల్ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎవరు ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయింది, తర్వాత వాళ్ళకి చిల్డ్రన్. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ అండ్ థర్డ్ చైల్డ్. సో ఈ ఫ్యామిలీని ఇప్పుడు ఏమంటాం మనము? న్యూక్లియర్ ఫ్యామిలీ లేదా ప్రైమరీ ఫ్యామిలీ అని అంటాం అనమాట. ఓన్లీ వీళ్ళు మాత్రమే ఉంటారు, హస్బెండ్, వైఫ్ ఇంకా వాళ్ళ చిల్డ్రన్. సో ఇదేంటంటే ఇక్కడ మెంబర్స్ ఎంతమంది? చాలా తక్కువ మంది ఉంటారు, అంటే స్మాలర్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అనమాట. అండ్ అలాగే ప్రైమరీ ఫ్యామిలీ ఏదైతే ఉందో దీన్ని అటామిక్ ఫ్యామిలీ అని కూడా అంటారు, అంటే అదర్ నేమ్స్ అన్నమాట. ప్రైమరీ ఫ్యామిలీకి అటామిక్ ఫ్యామిలీ అంటే అణు కుటుంబం అంటారు, కోర్ ఫ్యామిలీ అంటారు అంటే మౌలిక కుటుంబం, ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్ అంటారు. అండ్ అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీ అండి అంటే కేంద్రక కుటుంబం అని అంటారు. అండ్ అలాగే సింగిల్ ఫ్యామిలీ అంటారు. ఏంటది? సింగిల్ ఫ్యామిలీ అంటే ఏక కుటుంబం. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ తో ప్రైమరీ ఫ్యామిలీని పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో దాంట్లో జనరల్ గా ఒక మ్యారీడ్ కపుల్ ఇంకా చిల్డ్రన్, సో అలా ఏర్పడిన ఒక ఫ్యామిలీని న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటారు. జాయింట్ ఫ్యామిలీ, కాంపోజిట్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అవునా, సో దీన్ని ఏమంటారు మరి కాంపోజిట్ ఫ్యామిలీ యాక్చువల్ గా అంటే? మళ్ళీ ఇక్కడ కాంపోజిట్ ఫ్యామిలీలో మీకు 3 విధాలుగా ఉన్నాయి, ఫ్యామిలీస్ అనేవి క్లాసిఫై అయ్యాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 3-4 జనరేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళకి చిల్డ్రన్ పుట్టారు, సో ఆ చిల్డ్రన్ కి మ్యారేజెస్ అవుతాయి, మళ్ళీ వాళ్ళకి చిల్డ్రన్ అంటే ఇక్కడ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అవుతారు ఫస్ట్ వీళ్ళు. అవునా, సో అలా జనరేషన్ తరతరాలుగా వెళ్తూ ఉంటుంది ఫ్యామిలీ అనేది. సో అలా వెళ్ళిన ఒక ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో సో దాన్ని కాంపోజిట్, అలా ఏర్పడిన ఫ్యామిలీని కాంపోజిట్ ఫ్యామిలీ అని అంటారు. దీంట్లో మళ్ళీ మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఉంటుంది, అండ్ అలాగే పాలీగైనస్ ఫ్యామిలీ అని ఉంటుంది, అండ్ పాలీఆండ్రస్ ఫ్యామిలీ. నేను ఇందాక మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను పాలీగైమస్ అండ్ పాలీఆండ్రస్ అంటే ఏంటి అనేది, రైట్? సో ఒకసారి మీరు రిఫర్ చేయండి, మనం క్లాస్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసాము. అవునా, నెక్స్ట్ వన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అన్నాం. ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లో కూడా మళ్ళీ రెసిడెన్స్ ని బేస్ చేసుకుని, బేస్డ్ ఆన్ ద రెసిడెన్స్ ఇక్కడ మళ్ళీ ఫ్యామిలీ క్లాసిఫై అవుతుంది. అదేంటంటే యూనిలోకల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంకా బైలోకల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండి. ఓకేనా, అండ్ దీంట్లో మళ్ళీ నేను చెప్పాను కదా, రెసిడెన్స్ లో ప్రీవియస్ గా డిస్కస్ చేసాం ఆల్రెడీ, లైక్ ప్యాట్రియార్కియల్ అని, మ్యాట్రియార్కియల్ అని, అవెన్కిలోకల్ అంటే మేనమామ ఇంట్లో ఉండడం, వైఫ్ ఇంట్లో, హస్బెండ్ ఇంట్లో, అలా బేస్డ్ ఆన్ రెసిడెన్స్ కూడా కాంపోజిట్ ఫ్యామిలీస్ అనేవి ఏర్పడతాయి. అయితే ఇక్కడ మనకి కొత్తగా ఉన్న వర్డ్స్ ఏంటి? యూనిలోకల్ ఇంకా బైలోకల్. అయితే యూనిలోకల్ లో ఏంటంటే ఎలా రెసిడెన్స్ అంటే అందరూ కలిసి ఒకే చోట నివసించడం అండి, అట్ వన్ ప్లేస్ వాళ్ళు నివసిస్తున్నారు, అలా ఒక ఏర్పడిన ఫ్యామిలీని యూనిలోకల్ ఫ్యామిలీ అని అంటారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో యూనిలోకల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. బైలోకల్ ఏంటంటే అందరూ కలిసే ఉంటారు, లైక్ అంటే ఇక్కడ జనరేషన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఏర్పడింది, కానీ లైక్ అందరూ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారనమాట. ఓకే, డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళ రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో అలా ఏర్పడిన ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని బైలోకల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని అంటారు. ఓకేనా, సో దీంట్లో మీరు పాలీగైనస్ అండ్ పాలీఆండ్రస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. పాలీగైనస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఎవరి ద్వారా ఏర్పాటైందండి? అండ్ అలాగే పాలీఆండ్రస్ ఫ్యామిలీ అనేది ఎవరి ద్వారా ఏర్పాటైంది? గైమస్ అంటే ఏంటండి? జనరల్ గా బహుభర్తత్వ అన్నాం, అంటే బహుభార్యత్వ అన్నాం. పాలీగైనస్ అనేది అంటే వన్ మేల్ మోర్ నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ని మ్యారిటల్ స్టేటస్ పెట్టుకోవడం. పాలీఆండ్రస్ అంటే ఏంటి? వన్ ఫీమేల్ మెనీ నంబర్ ఆఫ్ మేల్స్ తో ఫ్యామిలీని ఏర్పాటు చేయడం. సో అలా కాంపోజిట్ ఫ్యామిలీలో కూడా ఇవి మనకు ఉండడం జరుగుతుంది. సో దాంట్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మళ్ళీ బేస్డ్ ఆన్ రెసిడెన్స్ పైన యూనిలోకల్ అండ్ బైలోకల్ అనేవి క్లాసిఫై అయ్యాయి. ఓకేనా, సో ఇది మనకి జాయింట్ ఫ్యామిలీ లేదా కాంపోజిట్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే, సో దట్ ఈస్ లైక్ మోర్ నంబర్ ఆఫ్ మెంబర్స్ అన్నమాట దీంట్లో.
న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏంటి లెస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ క్లాసిఫికేషన్ అనేది మనకి ఈ 6 ఫ్యాక్టర్స్ పైన బేస్ అయ్యి ఉన్నాయి. మీ అందరికీ కూడా ఇవన్నీ క్లియర్ ఉన్నాయని అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద క్లాస్. అండ్ అలాగే ఎవ్రీవన్ డౌన్లోడ్ అవర్ యాప్ గ్రంథాలయ్ అండ్ గెట్ యాక్సెస్ ఫర్ దర్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. అండ్ అలాగే మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మాక్సిమం మీకు టెలిగ్రామ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ క్విజెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, యాప్ లింక్ అండ్ అలాగే టెలిగ్రామ్ లింక్స్ అనేవి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఎవ్రీవన్ డూ ఫాలో అస్ రెగ్యులర్లీ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్.